అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. 4 పథకాలు కొలాయిస్తాడట ముఖ్యమంత్రి సారు. కలెక్టర్లు ఇప్పటి సంది ఇక పెంచాలన్నట ఫుల్లు జోరు. పిఠాపురంలో ఇక నడవదట పోరంబోకు పోరగాన్ల ఆట. డిప్యూటీ సీఎం కొరిదెల పవనాలు సారు తీస్తాడట తాట. మాజీ మంత్రి మీద నడుస్తుంది ఫార్ములా ఈ రేసు కేసు. మళ్ళొకటి కూడా అయినదట కేటీఆర్ సార్ మీద కేసు. మొన్నటిదాకా ఐటీ మినిస్టర్ సార్ పోయిండు బయటి దేశం. జిల్లా కలెక్టర్లతో మీటింగ్ పెట్టిండు చదువుల మంత్రి లోకేశం. 10వ తరగతి చదివే పిల్లల అవ్వయ్యలు చూడొద్దట సీరియళ్ళు. 10th క్లాస్ పిల్లల మీద కాయిసు పెట్టాలన్నట 3 నెలలు. ఇందిరమ్మ ఇండ్లు ఇంకెప్పుడు ఇస్తారు, రైతు భరోసా పథకం ఎప్పటిసారి అమలు చేస్తారని కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారని నా దాకా వచ్చింది. మనం 6 గ్యారెంటీలు అమలు చేసుట్లా ఆలస్యం అంటే మామూలు ఆలస్యం చేయలేదు. అవిటిని ఇక ఆలస్యం చేయకుండా ఇద్దామని కలెక్టర్లతో మీటింగ్ పెట్టి సీఎం సార్ చెప్పుకొచ్చిండు. ఎప్పటిసారి అంటారా చెప్తాపాన్రి. అగో చూసినరా, రోజుకు 18 గంటలు పని చేసుకుంటా కేవలం 6 గంటలు నిద్రపోకుండా పని చేస్తున్నామని చెప్పుకునే యనుమల రేవంత్ సారు ఇట్లా మంత్రులు కలెక్టర్లతో మీటింగ్ పెట్టి ఏం చెప్పిండంటే, గెలిచిన 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మాటిచ్చినాము. మార్పు తీసుకొస్తామంటే మా కాంగ్రెస్ లీడర్ల మాటలు నమ్మి కూడా కారుకు కాలిచ్చి ప్రజలు కాంగ్రెస్ చేతుల చెయ్యులు చేసి మలి సర్కారును ఏలుబడిలకు తెచ్చిర్రు. ప్రజలేమో మార్పు కోరుకొని మాట నిలబెట్టుకుంటే ఇక మనం ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పి మాట తప్పినము. ఏడాది దాటిపోయినా కూడా ప్రజలు మనం అమలు చేస్తామన్న పథకాల కోసం పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఆశతోని ఆవురావురు అనుకుంటా ఎదురు చూస్తుర్రు. వాళ్ళకు ఇంకా ఆశ పెడితే ఆశ పూర్లు అవుతాయి. ఇక ఆశల ఉన్నోళ్ళు నిరాశ పడకుండా ఉండాలంటే ఈ కొత్త ఏడాది 26 జనవరి నాడు నలుగురు మెచ్చేటట్టు 10 మంది పరిశాన్ అయ్యేటట్టు ఓ 4 పథకాలు కొలాయిద్దాము. అవేంటి అంటే, 1 రైతు భరోసా, 2 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 3 కొత్త కోపనకు అరట్లు, 4 ఇందిరమ్మ ఇండ్లు. ఇవి ఇద్దాము అనకరాగానే అబ్బా గెలిచి ఏడాది దాటినాక వీటిని అమలు చేయాలనే ఆలోచన మీకు వచ్చుడు చూస్తుంటే మీరు కోరుకున్న ప్రజాపాలన ఇక ముంగడ చూసేటట్టే ఉన్నాము. మీరు ఎట్లా చెప్తే అట్లనే అని ఆ మీటింగ్కు హాజరుపడ్డ మంత్రులు కూడా అన్నారట. కలెక్టర్లు అయితే ఇన్ని దినాలకు మంచి ముచ్చట చెప్పిండ్రు. మేము ఇప్పుడే ఆ పథకాలకు అర్హులైన వాళ్ళ వివరాలు తీసుకుంటాము అన్నారట. అయ్యా యనుమల రేవంత్ సారు ఇట్లా సమీక్షా సమావేశాలు పెట్టుకుంటా చాలా మాటలనే ఈ పథకం అమలు చేస్తాము ఆ పథకం అమలు చేస్తాము అనుకుంటా పొద్దుపోయినరు. ఇవి కూడా అట్లనే పొద్దుపోయి పేర్లు చక్కగా లేవు ఊర్లు చక్కగా లేవు అనుకుంటా వాయిదాలు వేయకుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పిఠాపురంలో ఈవ్ టీచింగ్ చేసుకుంటా పిచ్చి పిచ్చి చేశాలేస్తే ఉప ముఖ్యమంత్రి కొరిదెల పవనాల సార్ తొక్కి పట్టి నారదీస్తాడట. అందరిళ్ళల్లో అమ్మలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళ ఇంటి ఆడవాళ్ళ లెక్క వేరే ఆడపిల్లలను ఎందుకు చూస్తలేరు? ఆడపిల్లలను ఏడిపించుడే మొగతనం అనుకునే కొందరు మోరదపోళ్లకు డిప్యూటీ సీఎం సార్ ఇట్లా చెప్పుకొచ్చుడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు. అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి. మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి. ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం, పిచ్చ వేషాలు వేస్తాం. ఇన్నరా ఎవరన్నా ఎక్కువ తక్కువ చేసుకుంటా చెప్పినా కూడా వినకపోతే ఏం చేయాలనో పోలీసులకు కూడా ఇట్లా చెప్పుకొచ్చిండు. పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను, ఇంకొకసారి నాకు ఈవ్ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. జల్సా సోటి జబర్దస్త్ సినిమాలు తీసుకుంటా కురస బట్టలు వేసుకున్న ఏషగత్యాలతోని ఆడిపాడిన కొనిదెల పవనాలు సారుకు బుద్ధునికి బోధిశెట్టి కింద జ్ఞానోదయం అయినట్టు రాజకీయంలోకి వచ్చినాక అది ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి అయినాక జ్ఞానోదయం అయ్యిందేమో అన్నట్టు అనిపిస్తలేదు. ఖుద్దు డిప్యూటీ సీఎం సారే ఇంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు కాబట్టి ఈవ్ టీజింగ్ చేసే పోరంబోకు పోరగాన్లు అన్నవరం సినిమాల పవనాలు సార్ లెక్క మారిపోయి ఆడపిల్లలకు అండగుంటారేమో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆదివాసీ బిడ్డల ఆలతు మార్చేసేందుకు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు అడవి బిడ్డల ముచ్చట ముంగటేసుకున్నాడట. దేశానికి స్వాతంత్రం వచ్చిన కాన్ నుంచి అడవి బిడ్డల బతుకులు ఎట్లున్నాయంటే ఏడేసిన గొంగడి ఆడనే అన్నట్టు ఉన్నది కదా. అందుకే వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడా అంటే ఏమో మరి అరుచుకుందాం పారి. అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క వెడమబోజు సారు కూడా సీఎం సారు మీటింగ్కి హాజరుపడ్డారు కదా. ఆదివాసీల అభివృద్ధి కోసం మలి సర్కారు ఇప్పుడు మంచి ఇగురం చేస్తుందని సీఎం సార్ అడవి బిడ్డల తరపున వచ్చిన పెద్ద మనసులతోనే మాట్లాడిండట. అయ్యా రేవంత్ గారు,
కారు పార్టీ 10 ఏళ్లు పాలనలో ఉండంగా కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా ఆదివాసీల ఆలతో మారుస్తాము, అన్ని సౌకర్యాలు చేపిస్తాము, గుట్టల్లో అడవుల్లో ఉన్న గూడాలకు తండాలకు కూడా మంచి రోడ్లు వేయిస్తామని అన్నాడు. కానీ చేసింది ఏం లేదు. ఇప్పటికీ కూడా పురిటి నొప్పులు పడే గిరిజన ఆడబిడ్డలను డోలీల మోసుకుపోయే దరిద్రం ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అందుకోసమే మార్పు రావాలే, కాంగ్రెస్ కావాలని శాతనైన కాడికి షెయి సర్కార్కు ఓట్లు గుద్దినము. మార్పు వస్తుందని కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తున్నాము. అయినా షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చి ఏడాది దాటిపోతున్నా ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు మీ ఏలుబడి కూడా నడుస్తున్నది అనుకుంటున్న యాళ్ళ ఆదివాసీల పిలిచి అభివృద్ధి చేస్తామని అంటుర్రు. ఇట్లా ఏలుబడిలకు రాకముందు కూడా గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిర్రు. మాట ఇచ్చుడే కాదు, నిలబెట్టుకోన్రి. ఎందుకంటే ఈడికే ఇట్లా బొచ్చెడు మందికి హామీలు ఇచ్చుకుంటా మర్చిపోయినరు. బీసీలకు 42% రిజర్వేషన్ అన్నారు. దాని గురించి ఎంతమంది అడుగుతున్నా గానీ కుక్కిన పేనోలే కుయ్యమంటలేరు, కుట్టుకుమంటలేరు. అడవి బిడ్డలను పిలిచి మీటింగ్ పెట్టిన మీరు అట్లా కూడా మళ్ళా మర్చిపోయి ఉండకుండ్రి. ఎందుకంటే మార్పు తీసుకొస్తామంటేనే మీ మీద మస్తు నమ్మకంతోని అడవి బిడ్డలు ఉండ్రు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ మీద ఇప్పుడు ఇంకో కేసు బుకింగ్ అయ్యిందట. ఈడికే ఓ దిక్కు ఏసీబీ ఆఫీసర్లు, ఇంకో దిక్కు ఈడీ ఆఫీసర్లు కేసుల మీద కేసులు పెడుతుర్రు. విచారణకు రావాలని అంటుండ్రంటే ఇప్పుడు మల్లెవరు కేసు పెట్టిండ్రు. ఏం కేసు పెట్టిండ్రు అంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. కేటీఆర్ సార్ నెత్తి మీద తాసిలి తాండవం చేస్తున్నదా, లేకుంటే అధికారం పోయినాక ఆయన నెత్తి మీద శనిదేవుడు పెదపీట వేసుకొని కూర్చున్నాడా ఎట్లా? మరి లేకపోతే ఎందుల్లా కేటీఆర్ సారు ఏసీబీ విచారణకు వాయగదా. అయితే విచారణకు పోయేటప్పుడే మా మాజీ మంత్రి కేటీఆర్ సార్ను ఏసీబీ అధికారులు అటే అరెస్టు చేస్తారు కావచ్చు అని కార్యకర్తలు పెద్దెత్తున వచ్చి ఆయనకు మద్దతు ఇచ్చిండ్రా. విచారణకు పోయి బయటకు వచ్చినాక కేటీఆర్ సార్ను ఎదుర్కొని తెలంగాణ భవన్ దాకా తీసుకుపోయిండ్రు కదా. అట్లెట్లా అంతమందితోని రోడ్డు షో చేస్తారు, ర్యాలీగా పోతారు? అట్లా చేయాలనుకుంటే ముందుగాలనే పర్మిషన్ తీసుకోవాలి. చెప్పక చేయక ర్యాలీ చేసుడేందని బంజారాయిల్స్ పోలీసులు కేసు కట్టిర్రట. అయ్యా కేటీఆర్ సారు, అప్పుడు పోలీసులు మీరు ఇట్లా ప్రెస్సుతోని మాట్లాడొద్దు సారు, ట్రాఫిక్ తిప్పలైతుందని అంటే మీరు మొత్తం ఏకవచనంతోనే మాట్లాడితిరి. ఇప్పుడు ఇట్లా కేసు బుకింగ్ అయితే మంచిగున్నదా? ఎందుకు సారు గాలికి పోయే కంపను ఏడనో తలిగించుకున్నట్టు చేసుకుంటారు? అధికారం పోయినాక కూడా మీరు ఇట్లా ఆగకపోవుడు ఏందో. ఎప్పుడు మాదే నడుస్తుంది అనుకుంటే ఎట్లా? ఓడలు బండ్లు, బండ్లు ఓడలైతే అంటే ఇదేనేమో. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది సారు? అయినా మీరు ప్రజల కోసం పోరాటం చేసుకుంటా వీరతిలకం దిద్దుకొని విజయోత్సవ ర్యాలీ తీస్తుండ్రా. పోయిందేమో ఈ ఫార్ములా రేసు కేసు విచారణకు. దానికి పోయి వస్తుంటే ఏదో ఘనకార్యం చేసి ఏమో సాధించినట్టు ర్యాలీలు తీసుడేందో ఏమో మీకే ఎరుకుండాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ చదువుల మంత్రి కము ఐటీ మంత్రి నారా లోకేశం సారు కలెక్టర్లను, జిల్లా ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. మొన్నటిదాకానే బయట దేశం పోయిండు. అక్కడ ఏలుబడి ఎట్లా నడుస్తుంది, అట్లనే ఏపీలో కూడా నడిపిద్దామని ఇట్లా చెప్పేందుకు పిలుచుకున్నాడా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు ఆడదాకపోతేనే తెలిసేటట్టున్నాయి. ఏపీలో కూటమి సర్కారు ఏలుబడిలకు రాగానే 5 ఏళ్లలో 20 లక్షల నౌకర్లు చేస్తామని, కొలువులు రాక తిప్పలు పడుతున్నోళ్లకు మంచి పని ఇప్పిస్తామని ఎన్నికల ముంగట అన్నాం కాబట్టి అన్నమాట మీద ఉండాలని ఇప్పటికే చదువుల మంత్రి లోకేశము బయటి దేశం పోయి పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి వాళ్లను ఏపీకి రప్పించే పని పెట్టుకున్నాడు కదా. అయితే సర్కార్ల పని చేసేటోళ్ళు కూడా మీ పనితనంతో పసుపుకోమ ప్రభుత్వాన్ని చక్కదనంగా ఇళ్లకు వచ్చినట్టు ఇగురంగా పనులు చేసుకురావాలి. పబ్లిక్ బాధలు వాపే పని పెట్టుకోవాలి. కూటమి సర్కార్ల ఏపీ ప్రజల ముఖాలే కాదు వాళ్ళ బతుకులు కూడా ఎక్కదీపాలోలే ఎలిగిపోవాలన్నట్టు అనుకొచ్చిండట. అట్లా అనగానే ఏపీలున్న సర్కార్ల కొలువులు ఎలగబెడుతున్నోళ్ళు ఊకుంటారా? అయ్యా ఐటీ మంత్రి లోకేశం సారు, మీరు రందివడకుండ్రి. బయటి దేశం మళ్ళా పోయి మీరు పెట్టుబడి పెట్టేటోళ్లను వట్కరాన్రి. ఎన్ని పెట్టుబడులు పెరిగితే అన్ని నౌకర్లు కూడా మనం పెంచుకుంటా పోదాము. మీరు ఎన్నికల ముంగట ఇచ్చిన హామీని మీరన్నట్టే నెరవేరుద్దామని ఆడికొచ్చిన ఆఫీసర్లు కూడా అన్నారు కావచ్చు. అయ్యా లోకేశం సారు, సీఎం చంద్రాల సారు రాజకీయ వారసునిగా మీరు కూడా ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఇగురంగా నిరుద్యోగులను ఆదుకుంటారా అంటే భువనేశ్వరమ్మ పుత్రులైన మిమ్ముల ఏపీ ప్రజలు భూమి ఉన్నన్ని దినాలు యాదికి పెట్టుకుంటారు. అట్లా కూడా చేయలేదనుకో, గత ప్రభుత్వంలో జగనాల సారుకు పట్టిన గతే మీకు కూడా పట్టిస్తారేమో. ఎందుకంటే ఇచ్చిన హామీలు మీరు మర్చిపోయినా ప్రజలు మాత్రం మర్చిపోరు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు సార్ చేసిన పని చూస్తే మీరు అబ్బా సారు మనసు ఎంత మంచిదో అంటారు. అధికారంలోనే లేకపోయా అసొంటిది ఇప్పుడు హరీష్ రావు సారు అంత మంచి పని ఏం చేసిండు అంటారా? మీరే చూడుర్రి. చూసినాక నేను చెప్తున్నా కదా, వారెవ్వా సార్ అంటే సారే పోన్రి అంటారు. ఆలస్యం ఎందుకు చూడుర్రి. బిడ్డ మంచి చదువుతుంది అనుష? హరీష్ రావు మాట్లాడుతున్నా. నమస్తే. నమస్తే. నీ బిడ్డ కోసం ఫోన్ చేసిన విన్నావా నేను చెప్పింది ఇప్పటిదాకా? ఏం లేదు, అది జర పొద్దుగాల 5 గంటలకు లేపు చదివిపియాలమ్మా పిల్లల్ని. జర మబ్బుల్ని 5కి లేపు చదివిపియాలి.
ఈయనరా హరీష్ రావు సారు ఫోన్లో ఎవరితోని మాట్లాడుతుండో ఎరికేనా? ఆయన ఇలాకా సిద్దిపేట నియోజకవర్గంలో 10వ తరగతి చదువుతున్న పిల్లల కోసము వాళ్ళ అయ్యవ్వలతోని టెలికాన్ఫరెన్స్ పెట్టిండట. ఒక్కొక్కలకు ఫోన్ చేసుకుంటా మీ బిడ్డే మంచిగా చదువుతున్నదా, కొడుకు మంచిగానే చదువుతున్నాడా అని అరుచుకున్నాడట. ఇంకా ఏమేం మాట్లాడిండో ఈ నుండి అర్థమవుతుంది. లేపుతున్నావు పొద్దుగాల? జర లేపాలా, టీవీ బంద్ చేయి, జర సీరియల్ సినిమాలు చూడకు, పిల్లల మనసు కొట్టుకుంటుంది. టీవీ తీసి పారేసే జర. ఈ 3 నెలలే, ఒక 3 నెలలు పరీక్షలు అయిపోయేదాకా టీవీ తీసేయి. ఇన్నరా ఏమంటున్నాడో? టీవీలు పెట్టుకొని సీరియల్ చూసుకుంటా మీరు కూర్చుంటే పుస్తకాలు పట్టిన పోరగాళ్ళు కూడా చదువుడు పక్కకు పెట్టి సీరియల్ చూస్తారు. 3 నెలలు పిల్లలను మబ్బులా లేపుకుంటా మంచిగా చదివిపియాలని ఇట్లా ఒక్కరితోనో ఇద్దరితోనో కాదు మస్తు మందితోని మాట్లాడిండు. చూసినరా, అధికారంలో లేకున్నా ఎవ్వలేడు పోతే మాకేంది అనుకోకుండా ఇట్లా బడి పిల్లల బాగు కోసం ఎట్లా పని చేస్తుండో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న దుర్గం చెరువు కాడ FTL బఫర్ జోన్ల కట్టిన ఇండ్లున్నాయి. చెరువును కొందరు చెరబట్టినని హైడ్రా ఆఫీసర్లకు ఫిర్యాదులు అందినాయట. ఇదే ముచ్చట మీద కమిషనర్ రంగనాథ్ సార్ కూడా చెరువు ప్రొటెక్షన్ కమిటీ సభ్యుల పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. వాళ్ళేమన్నారు, ఏం కథ, అన్ని ముచ్చట అరుచుకుందాం పరి. చాలా దినాల సంది దుర్గం చెరువు FTL గురించి వస్తున్న వార్తలను ఫిర్యాదులను హైడ్రా ఆఫీసర్లు కూడా అన్ని రకాలుగా విచారణ చేస్తారు. అక్కడి చెరువు కోసం వేసిన ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు ఏమంటున్నారని అందరిని పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. ఆ చెరువును చెరబట్టిన వాళ్ళ ఇప్పట్లో కొత్తోళ్ళు ఎవ్వలేరు. దాన్ని కాపాడే జిమ్మెదారి మేము తీసుకున్నాం కాబట్టి 24 గంటలు నిఘా పెట్టి చెరువును చూసే పనే పెట్టుకున్నామని కమిషనర్ సార్తోనే ప్రొటెక్షన్ టీం వాళ్ళు అన్నారట. అయ్యా రంగనాథ్ సారు, మీరు రంగంలోకి దిగి చెరువులను కాపాడే పని మంచిగానే పెట్టుకున్నారు. అక్రమంగా కట్టిన ఇండ్లు కూలగొడుతుండ్రు కానీ మీరు కూలగొడుతున్న ఇండ్లల్లో ఒక్క రాజకీయం లీడరు ఇండ్లు కూడా లేవు. మీరు కూలగొట్టిన ఇండ్లు సగం కంటే ఎక్కువ పేదలయే ఉన్నాయి. గరీబులు ప్రభుత్వ భూమి తెలవక ఇండ్లు కట్టుకున్నారు కావచ్చు. కానీ కొందరు రాజకీయం లీడర్లు 100 ఎకరాలు సర్కారు భూములు చెరబట్టి అక్రమంగా బంగ్లాల మీద బంగ్లాలే కట్టుకున్నారు. మొదలు వాళ్ళ పని కూడా పట్టుండ్రు సారు. అప్పుడు హైడ్రాకు మంచి పేరే కాదు, మీకు కూడా పబ్లిక్లో మంచి పేరు వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు పెయ్యిలా అసలు బీజేపీ నెత్తురే లేదట. అగో తెల్లారిలేస్తే కమల పువ్వు వాసన ముక్కురిండా పీల్చుకొని భారత మాతాకు జై అనుకుంటా దేశం కోసం, ధర్మం కోసము, హిందుత్వం కోసం ఎరుగమార్గ పోరాటం చేస్తున్నా అని చెప్పుకునే బండి సంజయ్ సార్ శరీరంలో బీజేపీ రక్తం కాకుండా మరి ఏది ఉందట అంటే ఇగో ఈనుండ్రిగో. అయ్యా జగదీష్ రెడ్డి సారు చెప్పుండ్రిగా. నువ్వు నిజంగా బీజేపీ నాయకుడు అయితే, నీ ఒంట్లో ఉన్నది బీజేపీ రక్తం అయితే రేవంత్ రెడ్డి మీద కొట్లాడాలి, రాహుల్ గాంధీ మీద కొట్లాడాలి కదా. కేటీఆర్ పైన, కేసీఆర్ పైన ఎట్లా మాట్లాడతావు? వాళ్ళని జైల్లో పెట్టమని ఎట్లా మాట్లాడతావు? ఇన్నారా ఇట్లా అన్నాడు. ఇంకా కూడా అన్నాడు ఇనుండ్రి. రేవంత్ రెడ్డి అర్జెంటుగా లోపడే కేటీఆర్ను అని చెప్పి నువ్వెందుకు చెప్తున్నావు? రేవంత్ రెడ్డి నీకెందుకు అంత బాధ కలుగుతున్నది? చీకట్లో ఒప్పందాలు ఉన్నాయా మీ ఇద్దరి మధ్యన? అందుకేనా బండి సంజయ్ మాట్లాడేటప్పుడు కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలి. కమలం పువ్వు పార్టీలో వండుకుంటేనే రేవంతాల సార్తోని సాటుగా సోపది చేస్తుండు అని కూడా అన్నాడు. అయ్యా జగదీశ్వర్ రెడ్డి సారు, మీ కేటీఆర్ సారు తప్పు చేయకుంటే నియ్యదు నీళ్ళల్లో వేసినా చెడది. మాజీ ఐటీ మంత్రి సారే అందులో ఆటానా కూడా గోల్మాల్ జరగలేదు అంటుండు కదా. ఈ ఫార్ములా రేసులా తప్పే జరగకుంటే మీ కేసీఆర్ సార్ కొడుకు మీ కార్యకర్తలు అన్నట్టు కడిగిన ముత్యమోలే మళ్ళా బయటకు వస్తాడు కదా. మీరెందుకు సారు బండి సార్ అంటే అంత పరిశాన్ అవుతుర్రు? మీరు ఇట్లా ఒకళ్ళ మీద ఒకరు పొద్దుపోయి తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటుర్రు? 10 ఏళ్ల మీ కారు పార్టీ ఏలువడిలా పరిశానే ఉన్నది. మార్పు తెస్తామన్నారని కాంగ్రెస్ వాళ్ళను ఏలువడిలకు తెస్తే మార్పు మామూలుగా రాలేదు, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయ్యింది. మీ ఏలువడిలా గవే ఎత్తి పొడుపులు, కాంగ్రెస్ ఏలువడిలా గదే ఎత్తేసుకునుడు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీఎం రేవంత్ సార్ సినిమా కంపెనీ పెబ్బల దగ్గర అచ్చరాల 500 కోట్ల రూపాయలు వసూలు చేసిండట. ఉదికు షై సర్కార్ వచ్చినాక సినిమా కంపెనీ చిన్న చూపు చూస్తుండు. ఇంగ్లీష్ వాళ్ళే ఇండియాకు వచ్చి హాలీవుడ్ ఏషకాళ్ళు హైదరాబాద్లో షూటింగ్లు చేయాలన్నట్టు మాట్లాడిందని సినిమాలు చెప్తుంటే వాళ్ళ తాన 500 కోట్లు తీసుకుండని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో ఈయననే. కానీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్న పని ఏంటిది? వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి దిల్ రాజు గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ దగ్గర నుంచి 500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇవాళ గేమ్ చేంజర్ అనే ఒక మూవీకి ఇవాళ ప్రభుత్వము బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈయనరా అసెంబ్లీలో అందరి ముంగట సీఎం రేవంత్ సారు పబ్లిక్ పానాల కంటే సినిమాలు అంత పెద్దయేం కావు, మాకు ప్రజల పానాలే ముఖ్యమన్న ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇప్పటి సంది రాష్ట్రంలో బెనిఫిట్ షోలు బంద్, టికెట్ల రేట్లు కూడా వెంచమని అసెంబ్లీలో చెప్పిండు. అసోటిది ఇప్పుడు సాటుగా 500 కోట్ల రూపాయలు తీసుకొని ఇప్పుడు ఇట్లా సినిమేషకాడు రామ్ చరణ్ సారు సినిమా గేమ్ చేంజర్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిండని కార్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్ అనుకొచ్చిండు. అయ్యా సీఎం సారు, కౌశిక్ రెడ్డి సార్ అన్నట్టు మీరే అసెంబ్లీలో బెనిఫిట్ షోలు లేవు అంటిరి, ఇప్పుడు ఎట్లా పర్మిషన్లు ఇచ్చిర్రు అంటే మీది నోరా లేకుంటే ఏంటిది? మాట ఇస్తే దప్పము, మడిమే దింపము, అన్నమాట మీద ఉంటామని చెప్పేటి అని ఉత్తమాటలేనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
10 నిమిషాలు కాదు 20 నిమిషాలు కాదు గంటలు గంటలు కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూసినా గానీ కాళ్ళు గుంజంగా నిలబడి యాస్టకు వచ్చినా ఒక్క బస్సు కూడా వస్తలేదట. ఉదికు ఫ్రీ బస్సు పథకం పెట్టుడే కాదు కొత్త బస్సులు కూడా కొలాయించినము, బస్సులకు ఏం తక్లీఫు లేవని బస్సుల మంత్రి పొన్నం సార్ అంటుంటే ఇప్పుడు బస్సే వస్తలేదని ఎవరన్నారంటారా చెప్తాపండి. జగిత్యాల బస్టాండ్లకు పొద్దున్న జాముల వచ్చి నిలబడితే రాత్రి 7 గంటలకు పోయే బస్సు ఆలస్యమంటే మరీ ఆలస్యంగా వచ్చిందట. అంతకుముందు కూడా బస్సులు లేక గంటలు నిలబడి ప్రయాణికులు ఆడనే ఉంటే ఇట్లా రాగానే చూడుండ్రి నిండా ఎక్కితే బస్సు అంతా ఒక దిక్కు వంగిందట. 200 మంది ఎక్కేసరికి దీన్ని ఎట్లా నడపాలని డ్రైవర్ బస్సు దిగిండట. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, మీ ఫ్రీ బస్సు పథకం ఏమో కానీ పబ్లిక్కు పైసలు పెట్టి పోయినప్పుడు బస్సు ప్రయాణం మంచిగా చేసిర్రు. ఇప్పుడు ఇట్లా ఎక్కువ మందిని ఎక్కించుకొని పోయి కూడా బస్సులు అదుపు తప్పే కడికి రావట్టే ఆగంగా అవట్టే. ఫ్రీ బస్సు పథకం అని పెట్టినోళ్ళు పెట్టిండ్రు, కొత్త బస్సులు తెచ్చి పబ్లిక్ను ఆదుకునుడు కూడా లేదు. ఏదో పేరుకు కొత్త బస్సులు ఇస్తున్నామన్నట్టు మాటలు ఎప్పుడే ఉన్నదా? ఒకవేళ మీరు సాలినన్ని బస్సులే వేస్తే ప్రయాణికులకు ఈ సావుమరణం ఏది సారు? ఎటు దిక్కు మీరు మంజూరు చేసిన బస్సులు వేస్తుర్రో కూడా తెలవకుండా అయిపోయింది. జగిత్యాల నుంచి కడెంకు పోయే ప్యాసింజర్లు చాలా దినాల సంది కష్టాలు పడుతుర్రు. మొదలు వాళ్ళకట సాలినన్ని బస్సులేసి మీ ఫ్రీ బస్సు పథకానికి సంపూర్ణ న్యాయం చేయండి సార్ అంటుర్రు ఏం ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ రోడ్లు మందితోని నిండిపోయినాయట. సంకురాత్రి పండుగకు ఊర్లలకు పోయేందుకు జనం మొత్తం సడాకుల మీదకి వచ్చి బస్సుల కోసం ఎగబడుతురట. పబ్లిక్ అంతా సొంత ఊర్లకు ప్రయాణం కట్టేసరికి భాగ్యనగరం మొత్తం ఖాళీ అయిందట. సంకురాత్రి అంటే ఏపీ ప్రజలే ఎక్కువ జోరుగా జరుపుకుంటారు. అంటే ఆంధ్ర పబ్లికే పట్టణంలో ఎక్కువ రాయి ఏంది అరుచుకుందాం పారి. అబ్బబ్బబ్బబ్బా ఏం పబ్లిక్ ఉసుకవత్తే రాలనంత మంది మొత్తం రోడ్ల మీదనే ఉన్నారు కదా. హైదరాబాదు పట్టణంలో ఉన్న ప్రజలంతా పక్క రాష్ట్రాలకు పండుగ పోతుర్రట. ఇట్లా పబ్లిక్ అంతా రోడ్ల మీదకి వచ్చేసరికి కుకటపల్లి రోడ్డు మొత్తం దమ్ము మెసలకుంటా అయిందంట. ట్రావెల్ బస్సులు బుకింగ్ చేసుకొని కొందరు పోతుంటే కొందరు కార్లు తీసుకొని పోతుర్రట. హైదరాబాద్ నుంచి ఆంధ్ర పోయే తవ్వ మొత్తం అటు ట్రాఫిక్ జామ్ అయి గంటలు టైం పడుతుంది. ఇటు టోల్ గేట్ కాడ కార్లు కూడా మొత్తం నిండిపోయినాయి. కార్లు బండ్లు బస్సులు తాబేలు నడిచినట్టు మెల్లగా నడుస్తున్నాయంట. సంక్రాంతి పండుగ ఆంధ్రలో ఎక్కువ చేసుకుంటారు కాబట్టి ఇన్ని దినాలు హైదరాబాదులో వండుకుంటూ పనులు చేసుకున్న వాళ్ళందరూ ఇట్లా ఇంటిల్లాదులను తీసుకొని ఆంధ్ర పోయి సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకుంటారు. ఇట్లా అందరూ ఇంటి తవ్వ పట్టేసరికి రోడ్లు మొత్తం కాలు పెట్ట సందులేనంత నిండిపోయింది. ఓదిక్కు సర్కారు 0 టికెట్ పెట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనుకుంటానే మొగళ్ళ తన డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నదట. అగో అట్లెందుకు చేస్తుంది? ఇప్పుడు టికెట్ రేటు పెంచుడేంది? ఇంతకు ఏ రూట్లో పోయే బస్సుల ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు అంటారా? ఆలస్యం ఎందుకు అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఫ్రీ బస్సు పథకం ఏమో కానీ ఆర్టీసీ టికెట్ రేట్లు పెంచుకుంటూ సర్కారు సొమ్మును సర్వనాశనం చేసే పని పెట్టుకున్నది కదా. ఒకటే రోజు పొద్దు టికెట్ రేటు మాపో టికెట్ రేటు అనుకుంటూ పొద్దు ఎట్లా తిరిగితే రేట్లు కూడా అట్లా మార్పులు వస్తున్నాయట. నష్టాలలో ఉంటేనో కష్టాలలో ఉంటేనో అది ముందుగా చెప్పినాకనే టికెట్ రేట్లు పెంచుతారు. చెప్పక చేయకపోవడు పెంచుడేందంటారా? చూడుర్రి చూసిర్రా, వనపర్తి నుంచి మహబూబ్నగర్కు పొద్దుట కూడా పోతుంటే ఇట్లా ఆర్టీసీ కండక్టర్ ఇచ్చిన టికెట్ రేటు చూడుర్రి 100 రూపాయలు ఉన్నదా. అట్టనే పొద్దున్న జాముల అదే వనపర్తి నుంచి మహబూబ్నగర్కు పోయేటల్లా టికెట్ రేటు చూసిండ్రా అచ్చిరాల 140 రూపాయలు ఉన్నది. ఇట్లా పొద్దున్న జాములకే టికెట్ రేట్లు పెరిగినాయా? బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సారు గిట్లా అట్లా గంటకు టికెట్ రేట్లు పెంచుర్రని చెప్పిండ్రా. ఎట్లా? ఇంకో దిక్కు సంక్రాంతి స్పెషల్ అనుకుంటూ కూడా తక్కువ రేటు ఉన్న టికెట్ రేట్లను పెంచుకుంటూ బస్సులు నడుపుతుర్రట. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు పోయేందుకు అచ్చిరాల 140 రూపాయలు టికెట్ ధర ఉంటే ఇప్పుడు పండుగ పేరు చెప్పి 210 రూపాయలు చేసిర్రా. అయ్యా సజ్జనార్ సారు, మీరు సోషల్ మీడియాలో మస్తు సలహాలు సూచనలు చేస్తారుగా, మరి టికెట్ రేట్ల ముచ్చటేందో కూడా పబ్లిక్కు చెప్పండి. ఇది ఆర్టీసీ చేస్తున్న కొత్త దందనా? ఇట్లా రేట్లు పెంచి ఫ్రీ బస్సు పైకం మొత్తం ఎలా తీసుకోవాలనుకుంటుర్రా? ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు శరార్థి దండం పబ్బతికేమని ఉంటే అన్ని